తాజా అంశాన్ని చూస్తున్నాం. ఇవాళ జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరాచారి, కేబినెట్ మీటింగ్ వాయిదా గల కారణాలేంటి? ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ప్రతి 15 రోజులకు ఒకసారి మంత్రివర్గం సమావేశం కావాలనేది గతంలో తీసుకున్న నిర్ణయం. ఈ నెల 10వ తేదీన సమావేశం జరిగింది కాబట్టి మరి 15 రోజుల తర్వాత ఈ రోజు సమావేశం కావాలని నిర్ణయించారు. దానికి సంబంధించి ఇప్పటికే ఆ ఉత్తర్వులన్నీ కూడా అన్ని శాఖలకు పంపించారు. వాటికి సంబంధించి ఏర్పాట్లు చేశారు. అయితే ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు నిన్న ఢిల్లీకి వెళ్లారు. అక్కడ రాహుల్ గాంధీతో సమావేశం, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన ఈ బీసీ రిజర్వేషన్ల బిల్లులకు సంబంధించి ఎంపీలకు ప్రెజెంటేషన్ వల్ల మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు అక్కడే ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి కొద్దిసేపట్లో ఢిల్లీ నుంచి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు హైదరాబాద్ చేరుకునే విధంగా ప్రణాళిక చేసుకున్నారు. అయితే మిగతా మంత్రులు అంటే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. ముఖ్యంగా బీసీ మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, వాసుదేవ్ శ్రీహరి ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. ఢిల్లీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓబీసీ సమావేశం కొనసాగుతుంది. ఆ సమావేశం పూర్తి కావడానికి మధ్యాహ్నం వరకు కూడా అక్కడే ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వారికి తిరిగి హైదరాబాద్ రావడానికి ఇంకా విమానం సంబంధించిన ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ కాకపోవడంతో ఇదంతా కూడా కొంత ఒకవేళ ఇక్కడికి చేరుకున్న సమయం ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నందున వాటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఇవాళ జరగాల్సిన సమావేశాన్ని, కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేయాలని నిర్ణయించారు. మళ్ళీ సోమవారం రోజు అంటే ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ రోజు ముఖ్యంగా బీసీలకు సంబంధించిన అంశాలపైన కీలకంగా చర్చ జరపాలని కేబినెట్ భావించింది కాబట్టి బీసీ మంత్రులు ఖచ్చితంగా ఉండాలన్న ఆలోచనతో ఈ సమావేశం వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. ధన్యవాదాలు నగేష్.